విభాగం తరపున అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహిళల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం చట్టసభల్లో గొంతు వినిపించాలంటే ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అమలు అయి తీరాలి. ఎన్నో దశాబ్దాలుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్ కోసం ఎంతగానో డిమాండ్స్ చేయడం జరిగింది, అలాగే చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ఇన్ని దశాబ్దాల తర్వాత అయినా ఇప్పటికి ఇది కార్యరూపం దాల్చుతూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్లు పరిపాలన సాగించిన విషయం మనందరము చూసాం. ఎందుకంటే ఒక జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రి. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఎంతగానో కృషి చేశారు. మరీ ముఖ్యంగా మహిళల రక్షణకు పెద్దపీట వేసి దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి దాన్ని కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, ప్రతి సచివాలయ పరిధిలో మహిళా పోలీస్ ని తీసుకొచ్చారు. మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా జగనన్న తీసుకురావడం జరిగింది. అలాగే మహిళల్ని రాజకీయంగా ఉన్నత స్థానంలో పెట్టారు జగనన్న అనడానికి ఎన్నో ఉదాహరణలు. అంతగా మహిళలను రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అలాగే మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. అతను ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 ఏళ్లు కూడా ఏ పథకం ప్రవేశపెట్టినా అందులో ఎక్కువగా లబ్ధిదారులు మహిళలే ఉండేట్టుగా చూశారు. అలాగే ఒక ఇల్లు ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చారు. ఒక పథకం, ఒక అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ప్రతిది కూడా మహిళల పేరుతో ఇచ్చిన మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో మహిళా సాధికారత కోసం ఆ వైఎస్ఆర్ గారు ఎంతగానో కృషి చేస్తే అంతకు డబుల్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళా సాధికారత కోసం కృషి చేసిన విషయం మనందరము చూసాము. చట్టం చేయకపోయినా, రాజ్యాంగం ఇవ్వకపోయినా కూడా జగనన్న ఎంతగానో మహిళా సాధికారతకు, మహిళలకి రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కృషి చేసిన పరిస్థితి మనం చూసాం. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ కల్పించిన ఘనత వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంత గొప్పగా మహిళలకి రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ వర్క్స్ లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ జగనన్న ఏకంగా అసెంబ్లీలో చట్టాన్నే తీసుకొచ్చారు. ఇంత గొప్పగా మహిళా సాధికారత కోసం కృషి చేశారు. అలాగే జాబ్స్ లో తీసుకుంటే సచివాలయ ఉద్యోగాల్లో జగనన్న సగం, అలాగే వాలంటీర్ ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు మహిళలకే ఇచ్చేట్టుగా జగనన్న ఆ రోజు అవకాశాలు కల్పించిన విషయం మనం చూసాం. ఎంత చక్కగా రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఎంతో చక్కగా రాజ్యాంగ పదవుల్లో కూర్చున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని తెలియజేస్తూ ఉన్నాను. ఎంత చక్కగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న పరిపాలించడమే కాకుండా మహిళా సాధికారత కోసం జగనన్న కృషి చేస్తే ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం. దానికి మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉండే విషయం మనం చూసాం. అలాంటి పరిస్థితిలో టీడీపీ ఎంపీ గారైన బైరెడ్డి శబరి గారు ఆవిడ మాటలు చాలా తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయి. ఎందుకంటేనంట ఈ బిల్లుకు మద్దతు తెలిపిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లు పాలన అంట ఏంటి డార్క్ పీరియడ్ అట. అమ్మ శబరి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మాది డార్క్ పీరియడ్ కాదు. మా జగనన్న పాలన మహిళలకి గోల్డెన్ పీరియడ్. మా జగనన్న పాలన మహిళలకి ఒక స్వర్ణ యుగం లాంటి పాలన. డార్క్ పీరియడ్, చీకటి పీరియడ్ ఏదైనా ఉందంటే ఈ 22 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చాక ఉన్న పాలన, అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య మీరు పరిపాలించిన పాలన చీకటి పీరియడ్ ఈ రాష్ట్రంలో మహిళలకి. మీ పాలనలో ఇప్పుడు అలాగే గతంలో కూడా మహిళలకి రక్షణ లేదు, గౌరవం లేదు. అందరు మహిళల వరకు ఎందుకమ్మా? మీకు అసలు మీ పార్టీలో గాని మీ ప్రభుత్వంలో గాని మీకు గౌరవం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే సీఎంఓ అధికారైన కార్తికేయ మిశ్రా అనే వ్యక్తి మీకు వ్యక్తిగతంగా కించపరిచారా లేదా? అలా కించపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అతనికి ఎగనిస్ట్ గా? అతను ఒక మహిళని కించపరిచినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా.
మరి వాళ్ళు ఏం చేశారు? అతనికి మద్దతు తెలియజేశారు. మీకు అవమానం జరిగినా పట్టించుకోలేదు. అంటే ఎంపీ స్థాయిలో ఉన్న మీకే గౌరవం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళలకి ఏం గౌరవం ఉంటుంది కూటమి పాలనలో శబరి గారు అని అడుగుతున్నాను. మరి ఏ మొహం పెట్టుకొని మీరు మా ప్రభుత్వం గురించి మా పాలన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అలాగే తీసుకుంటే ఎంత ఘోరం అంటే మీ కూటమి పాలనలో గత 5 ఏళ్ల పాలన 2014 నుంచి 19 మధ్య అవ్వచ్చు, ఇప్పుడు 22 నెలల పాలన అవ్వచ్చు, మీకే కాదు మీరు భాగస్వాములుగా ఉన్న బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నాయకుల కుటుంబంలోని మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే మోడీ గారి తల్లి నుంచి పవన్ కళ్యాణ్ గారి తల్లి వరకు కూడా అవమానంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. ఎందుకు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మోడీ గారి భార్య గురించి చాలా నీచంగా మాట్లాడిన చరిత్ర మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. అలాగే చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడైన బాలకృష్ణ గారు మోడీ గారి తల్లి గురించి హిందీలో ఎంత నీచంగా మాట్లాడారో మనందరము చూసాము. అలా మహిళల్ని కించపరిచిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లి కోసం ఐటీడీపీ వాళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టి ఆవిడ గురించి అవమానంగా మాట్లాడారు, అలాగే పోస్టులు పెట్టారని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అలాంటి చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. మీరా మా పార్టీ గురించి మాట్లాడతారు? మహిళా పక్షపాత ముఖ్యమంత్రికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంత చక్కటి పరిపాలన జగనన్న అందించడం జరిగింది. అసలు మీకు ఒకటే అడుగుతున్నాను శబరి గారు, మీ సొంత ఊరు ముచ్చుమరిలో తీసుకుంటే 9 ఏళ్ల బాలికని కొందరు రేప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసి ముక్కలుగా చేసి పారేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇన్ని నెలలైనా ఈ రోజు కూడా కనీసం డెడ్ బాడీని కూడా మీరు పట్టి కుటుంబానికి అందివ్వలేని అసమర్థ ఎంపీగా ఉన్నారు మీరు. అసమర్థ ప్రభుత్వం మీది. మీకు మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. అలాగే గీతాంజలి అనే మహిళ, ఆమెకి సొంత ఇల్లు పట్టా వచ్చినందుకు సంతోషంతో మాట్లాడితే దాన్ని ఆ విషయాన్ని వక్రీకరిస్తూ ఎంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేంత వరకు మీ సోషల్ మీడియా ఐటీడీపీ వాళ్ళు వదలలేదు. అంత దారుణంగా ఒక సామాన్య మహిళ చావుకు కారణమయ్యారు మీరు. మీకు మా పార్టీ గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోం మంత్రి గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, అలాగే తల్లి కొడుకుల బంధాన్ని, తల్లి బిడ్డల బంధాన్ని గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర ఆవిది. అలాంటి హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా అలాంటి నీచంగా మాట్లాడే చరిత్ర ఉన్న అనిత గారు ఉన్న పార్టీ మీది. మీకు మా పార్టీ గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారు? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ ఆడబిడ్డల పుట్టుకునే చులకన చేసి మాట్లాడిన చరిత్ర ఉన్న పార్టీ మీది. అలాగే తీసుకుంటే జగనన్న మీద, అలాగే భార్య అయిన భారతమ్మ మీద, బిడ్డల మీద కూడా ఎంత నీచంగా, కుటుంబ సభ్యుల మీద కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ లేనివన్నీ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్న అత్యంత దారుణంగా మహిళలను అవమానిస్తూ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకొని మహిళల భద్రత కోసం, మహిళా సాధికారత కోసం మీరు మాట్లాడతారు? ఆ అర్హత మీకు ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీ పార్టీ కోసం ప్రాణం పెట్టి కష్టపడి పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి నీచంగా ఒక మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాట్లాడితే అతన్ని శిక్షించాల్సింది, దండించాల్సింది పోయి అతనికి అండగా నిలిచారు మీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మీ పార్టీకి అర్హత ఉందా మహిళల కోసం మాట్లాడే అర్హత నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరా మహిళల కోసం మాట్లాడతారు? 10 లక్షల వరకు 0 వడ్డీకి రుణం ఇస్తానని చెప్పారు. గతంలో 3 లక్షల వరకు ఇస్తున్నారు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రగల్భాల పలికి మహిళలు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర మీది. మీరా మహిళల కోసం మాట్లాడుతున్నారు. అలాగే తీసుకుంటే ఆడబిడ్డనిది ఇస్తానని చెప్పి 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆడబిడ్డనిది ఇస్తానని చెప్పి 22 నెలలైనా కూడా ఇవ్వకుండా మోసం చేసిన
మహిళా ద్రోహి పార్టీ మీ పార్టీ. మీకు మహిళల కోసం మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత ఘోరం అంటే, మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉంటే, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మోడీ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, అలాగే జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని అవమానించిన వాళ్ళ తరపున, మీ పార్టీ వాళ్ళ తరపున మీరు ముందు క్షమాపణ చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పి అప్పుడు మాట్లాడండి మహిళల కోసం, అలాగే మహిళల సాధికారత కోసం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మహిళలకి, మీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మహిళలకి ఎన్నో హామీలు ఏవో ఒకటి అమలు చేయకుండా మోసం చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ముందు నిలదీయండి. ఎందుకు మోసం చేశారు అని మీరు నిలదీసి అప్పుడు మహిళల కోసం మీరు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ కూటమి ఎమ్మెల్యేలు ఎంత మంది మహిళల జీవితాలని మోసం చేశారు, వాళ్ళు మీడియా సాక్షిగా ఈ రోజు చెప్పిన విషయం మన అందరము చూసాము. మరి మీ ఎమ్మెల్యేలు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీరా మహిళా రక్షణ కోసం మాట్లాడతారు? మీ పార్టీకి అర్హత ఉందా సబరి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళల్ని వేధించిన వాళ్ళు, దూషించిన వాళ్ళకి మీ పార్టీలో ఉన్నత పదవులు, ప్రమోషన్స్ ఇచ్చిన చరిత్ర ఉంది. మరి మీకు అర్హత ఉందా మహిళా భద్రత కోసం గాని, మహిళా సాధికారత కోసం గాని మాట్లాడే అర్హత మీకు ఉందా సబరి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ముందుగా ఇవన్నీ చేసినందుకు మీ పార్టీ తరఫున మీరు ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత ఏదైనా మీరు మాట్లాడండి. అసలు ఈ రాష్ట్రంలో మహిళా ద్రోహి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారని చాలా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అసలు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా మహిళా రక్షణ కోసం, అలాగే మహిళా సాధికారత కోసం, మహిళల్ని రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే ఎక్కువ పదవులు ఇవ్వడం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతగా అంటే ఈ రోజు ఎమ్మెల్సీల్లో అత్యధిక ఎమ్మెల్సీలుగా మహిళలకు అవకాశం ఇచ్చింది జగనన్న. అలాగే మంత్రివర్గంలో నలుగురికి మహిళలకు అవకాశం ఇవ్వడమే కాకుండా హోంమంత్రిగా దళిత మహిళలకు అవకాశం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తీసుకుంటే పెద్ద పెద్ద శాఖల్ని మహిళలకి అప్పజెప్పి వాళ్ళకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఒక మహిళకు కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తీసుకుంటే తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని గారిని కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అసలు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్స్ కల్పించి అవకాశం ఇవ్వడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ లో అంతకంటే ఎక్కువ శాతం మహిళలకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 13 జడ్పీ చైర్మన్స్ లో 7 మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 54% మహిళలకు అవకాశం ఇచ్చారు. అలాగే 26 మంది జడ్పీ వైస్ చైర్మన్స్ లో 15 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 58% మహిళలకు అవకాశం ఇచ్చారు. 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, అలాగే 24 డిప్యూటీ మేయర్ పోస్టులు, మొత్తం కలిపి 36 పోస్టుల్లో 18 మహిళలకు అవకాశం ఇచ్చి 50% పదవులు మహిళలకే జగనన్న ఆ రోజు అవకాశం ఇచ్చిన సంగతి మనందరము చూసాం. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ లో కార్పొరేటర్స్ 671 మంది ఉంటే అందులో 361 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 54% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే 74 మున్సిపాలిటీలకు 73 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. అందులో 45 మంది మహిళలకు చైర్పర్సన్స్ గా అవకాశం ఇచ్చారు. అంటే 64% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం మనం చూసాం. అలాగే మున్సిపాలిటీలోని వార్డ్ మెంబర్స్ గా 2123 మంది ఉంటే అందులో 1161 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 55% మంది మహిళలకు జగనన్న అవకాశం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ పదవుల్లో 57% మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. ఎంపీటీసీల్లో 54% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షుల్లో 53% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. జడ్పీటీసీల్లో 53% మంది మహిళలకు అవకాశాలు దక్కేట్టుగా జగనన్న చేయడం జరిగింది. అసలు చరిత్రలోనే ఇంతగా అంటే అసెంబ్లీలో 50% నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్స్ లో మహిళలకు అవకాశం కల్పిస్తూ చట్టం చేయడం అనేది చేసింది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశ చరిత్రలో అంతగా నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్ లో మహిళలకు 50% ఇవ్వాలి అని చెప్పి చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజు నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అసలు అతను చట్టం చేసిన దానికంటే ఎక్కువ పదవుల్ని ఇంప్లిమెంటేషన్ లో జగనన్న ముఖ్యంగా మహిళలకి ఇవ్వడం మనందరము చూసాం. డైరెక్టర్ పదవులు 1154 ఉంటే 580 మందికి పదవులు మహిళలకే ఇవ్వడం జరిగింది.
అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు 202 ఉంటే అందులో 102 పదవులు మహిళలకి ఇచ్చారు. టోటల్ గా 1356 పదవులు ఉంటే, నామినేటెడ్ పోస్టులు ఉంటే అందులో 688 మంది మహిళలకి, అంటే 51% మహిళలకి జగనన్న అవకాశం కల్పించారు. అలాగే ఈ జాబ్స్ విషయం తీసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే అందులో 51% మహిళలకే ఇచ్చారు జగనన్న. అంటే వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడానికి జగనన్న కృషి చేయడం జరిగింది. అలాగే జగనన్న నియమించిన వాలంటీర్ ఉద్యోగాల్లో 2,65,000 మందిలో 53% జగనన్న మహిళలకి అవకాశం ఇచ్చారు. అంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న నిలవడం మనం చూసాము. అలాగే జగనన్న రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే, జగనన్న చట్టం చేసిన పదవుల కంటే కూడా ఎక్కువ పదవుల్ని ఈ రాష్ట్రంలో మహిళలకి ఇచ్చారు. అలాంటి జగనన్న ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ మహిళా బిల్లుకి మద్దతు తెలియజేయడం జరిగింది. మరొకసారి ఈ మహిళా బిల్లుకు మద్దతు తెలియజేయడమే కాకుండా తన 5 ఏళ్ల పాలనలో మహిళా రక్షణకు, మహిళా సాధికారతకు, మహిళల హక్కులు కాపాడడం కోసం ఎంతగానో కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళల తరపున కూడా జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత చక్కటి బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.